ఊర్లో కంటిన్యూస్ పెడుతున్నాను, బేసిక్ అన్నిటికీ పెడుతున్నాను. మీ సచివాలయం స్టాఫ్స్ దయచేసి ఐఏసీ మెటీరియల్ అందరికి షేర్ చేయండి. మెయిన్ ఇదే ఇప్పుడు మనకి అందరికి తెలిసే నాలెడ్జ్ ఉంటే మండల్స్ ఆల్రెడీ అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ప్రపోజల్ పంపుతున్నాము. అపార్ట్ ఫ్రమ్ దట్ దర్ ఇస్ ద డిమాండ్ ఫ్రమ్ ద ఫార్మర్స్ ఫర్ ప్రొవైడింగ్ వాటర్ టు ద క్యాటిల్ పాపులేషన్ ఆల్సో. సో మనకి ఇంత డిమాండ్ ఎన్ని మంత్స్ అని కాల్కులేట్ చేసుకుని హ్యూమన్కి ఎక్కడ ఎన్ని మంత్స్కి ఇది చేసి పెట్టుకున్నాము. సేమ్ థింగ్ ఫర్ క్యాటిల్, ఎన్ని మంత్స్కు ప్రతిరోజుకి ఇంత కావాలి అని పెట్టి నాకు ఒక లెటర్ కూడా పెట్టించాను. మీకు ఎన్ని రోజులు కావాలి మీరే చెప్పండి, నాకు లేదండి ఎప్పుడు కావాలి, డిమాండ్ ఎప్పుడు ఉంటుంది. ఈ సమ్మర్లో ఏ మంత్స్ నుంచి ఏ మంత్ మీకు కావాలో పెట్టండి. ఇప్పుడు ఏప్రిల్ మే జూన్ ఇంకా పెరుగుతాయి. సో దానికి మీరు ఇప్పుడు తీసుకోవట్లేదా? అంటే మనం యాంటిసిపేషన్ తీసుకున్నాం మేడం, అందుకు ఎక్కువ వచ్చింది మనకి ట్రిప్స్, ఇక పెరుగుతూ ఉంటుంది మేడం ఈ సంవత్సరం, ఈ నెల నుంచి. ఇప్పుడు ఏ మంత్ దాకా మీరు అప్రూవ్ తీసుకున్నారు? ఏప్రిల్ ఎండింగ్ దాకా తీసుకున్నారు. ఎండింగ్ దాకా ఇంతనే మీ ప్రొజెక్షన్ అంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ 123. ఇంకా ఇప్పుడు ఏప్రిల్ మళ్ళీ ఇప్పుడు తీసుకుంటున్నాను, మే జూన్కి నెక్స్ట్ పెడతాను. ఇప్పుడు ఏ మంత్స్ నుంచి మీరు ఆర్డర్ లిస్ట్ 1 యాప్లో తీసుకుంటున్నారు? ఫెబ్రవరి మార్చి ఏప్రిల్ రన్నింగ్. ఓకే. హూ ఇస్ ద నోడల్ పర్సన్స్? ఎవ్రీడే మార్నింగ్ వచ్చి నాకు బ్రీఫ్ చేయాలి. ఎవ్రీడే మార్నింగ్ మీకు పేపర్లో ఒక్క ఇన్సిడెంట్, దట్ ఈస్ ద క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద సీఎం సార్. మీరు చూసారా లేదా నాకు తెలియట్లేదు, కానీ ఎక్కడ కూడా ఒక్క ఇష్యూ ఎవరు కూడా రోడ్ మీద రాకూడదు, నాకు వాటర్ లేదు అనే సమస్య ఉండకూడదు. సో యూ డోంట్ టెల్ మీ అక్కడ పొలిటిక్స్ వలన అది చేశారు ఇది చేశారు. నో, అవన్నీ జలశక్తి కేంద్రం పెట్టాము. అక్కడే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు, ఆర్డర్ చేసి నుంచి ఒకరు, గోమా నుంచి ఉంటారు, గ్రౌండ్ వాటర్, ఇది 4 డిపార్ట్మెంట్ నుంచి ఎనీథింగ్ రిలేటెడ్ అండి. యూ కీప్ యువర్ కాల్ సెంటర్ ఆల్సో, ఇది వాటర్ రిలేటెడ్ అక్కడే మేక్ ఇట్ ఇస్ ఎ ఫంక్షనల్ సెంటర్స్. ఎనీథింగ్ రిలేటెడ్ టు వాటర్ ఒక ఇది అది ఇంకా మీరు పాపులరైజ్ చేయలేదు అంతే కదా. ఒక నంబర్ ఇచ్చి ఎనీథింగ్ రిలేటెడ్ టు వాటర్ ఆ నెంబర్కు కాల్ చేస్తారు. రిజిస్టర్ మెయింటైన్ చేసి ఏ కంప్లైంట్స్ ఎవ్రీథింగ్ దాంట్లో రిజిస్టర్ చేసి ఎవ్రీడే ఒక బ్రీఫింగ్ నాకు ఇవ్వాలి. ఓకే. సో 4 డిపార్ట్మెంట్స్ నుంచి కూడా డెఫినెట్ 1% ఉంది డోమా ఆఫీస్. అక్కడ సెంటర్ ఉంది, అక్కడే ఉంటారు. సో వారు ఫంక్షన్గా ఉండాలి. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అక్కడ వారు 4 డిపార్ట్మెంట్ నుంచి అక్కడ వచ్చేటట్టు మీరు చూసుకోవాలి. ఓకే, మేక్ ఇట్ ఫంక్షన్ మోడల్. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ డిప్లో నుంచి కూడా ఒక కూర్చోబెట్టాయి. రాజ్ డిపార్ట్మెంట్ నుంచి మీరు ఏమేమి చేస్తున్నారు? ఈ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ నుంచి మీకు వచ్చిందా ఇన్స్ట్రక్షన్స్ వస్తుందని? Panchayat secretaries, అక్కడ drinking water problem is not just the responsibility of the RWS, it's your responsibility also. So ఏ villages లో vulnerable people ఉన్నారో, ముఖ్యంగా SC/STs, migrated populations, members లో ఎక్కడ కూడా మిస్ కాకుండా, if your Panchayat secretary is taking care of that, there is nothing like that. So it's your responsibility also, not just RWS. దీంట్లో పని చేయండి అంటే అన్నీ అవుతుంది, ఏం ప్రాబ్లం లేదని. బికాస్ ఈసారి అయితే చాలా చాలా సీరియస్గా ఈ ఒక్క పాయింట్ మీద చాలా సీరియస్గా చెప్పడం జరిగింది. దర్ షుడ్ నాట్ బి ఎనీ డెత్ రిలేటెడ్ టు ఐదర్ వాటర్ బార్న్ డిసీజ్, మీకు వెక్టర్ బార్న్ డిసీజ్ అది రాకూడదు. ప్లస్ హీట్ వేవ్ సంబంధించి ఏ డెత్ రాకూడదు. నో, దర్ షుడ్ నాట్ బి ఎనీ హ్యూమన్ లాస్.
ఆర్ వాటర్ రిలేటెడ్ ఎవరు స్ట్రీట్కి వచ్చి నాకు వాటర్ లేదని చెప్పకూడదు. ఈ 2 ఇన్స్ట్రక్షన్. సో మీరు అంత గట్టిగా మనము చేయాలంటే సో యూ హ్యావ్ టు బి ఎక్స్ట్రా కాషియస్. సో ఎవ్రీ డిపార్ట్మెంట్ షుడ్ వర్క్ ఇన్ ప్రాపర్ కోఆర్డినేషన్ అనేది ఉండాలి. అలా చేయగలిగితే ఇట్ ఈస్ లైక్ వెరీ మచ్ డూయబుల్. అంత పెద్దది కాదు. సో దీంట్లో కూడా ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు ఫార్మ్ ఎవరైతే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారు కదా, ఇది జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మీరు చెప్తున్నారు, బట్ వారు స్పెసిఫిక్గా మీరు కొన్ని పాయింట్స్ తయారు చేసి ఇస్తే ఐ విల్ టాక్ టు ఏడీ డిసేబుల్ వెల్ఫేర్ ఉన్నారు కదా, వారికి వచ్చి వారికి ఒక మీటింగ్ వారికి సపరేట్గా ఇది చేస్తాము. సో దట్ దే విల్ ఫీల్ మన కోసం ఇది ఉంది అనేది. సేమ్ థింగ్ ఫర్ ప్రెగ్నెంట్ లేడీస్, మోరలెస్ ఇదే వస్తుంది, బట్ వారు స్పెసిఫిక్గా 1 or 2 పాయింట్స్ వస్తాయి. అది మనం మీరే తయారు చేసి మోస్ట్లీ ఫర్ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్స్, అంటే వారు డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలి, ఇంకా వారు ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ ఉంటాయి. సో వారికి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ తో పాటు దిస్ ఇస్ ఫర్ జనరల్ పబ్లిక్, ఫర్ ప్రెగ్నెంట్ విమెన్, ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ విమెన్. దెన్ మీరు ఎవరైతే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారు కదా వారికి సెపరేట్గా. తర్వాత ఇప్పుడు పోషన్ పక్వాడా ఏప్రిల్ 7th నుంచి స్టార్ట్ చేస్తాము. దాంట్లో లెస్ దెన్ 2 years పిల్లలకు వారికి సంబంధించి ఇప్పుడు హీట్ వేవ్లో ఎలా వారికి హ్యాండిల్ చేయాలి. సో దానికి ఇక్కడ మీరు అంటే 6 months వచ్చే వరకు వారికి వాటర్ ఇవ్వకూడదు అనేది దానిపైన ఇన్సిస్ట్ చేస్తున్నారా కూడా వారితో మెడికల్ అండ్ హెల్త్, బికాస్ ఫస్ట్ 1000 days ఇది ఇప్పుడు దానిపైన ఫోకస్ చేసి చేస్తున్నారు. సో ఈవినింగ్ మీటింగ్ ఉంది. సో దాంట్లో మీరు ఎంత ఎఫెక్టివ్గా చేయవచ్చున్నది బ్రెయిన్ స్టార్మ్ చేసి రండి. ఆ పోషన్ కూడా నేను ఒకసారి పీపీటీ పంపిస్తాను. ముఖ్యంగా దాంట్లో హెల్త్ అండ్ వాళ్ళ డిపార్ట్మెంటే ఉంది, రెండే ఉంది. దాంట్లో చూసి నాకు దీంట్లో ఎలా అదర్వైజ్ రొటీన్గా మీరు జరుగుతాయి, బట్ ఐ వాంట్ టు ఫోకస్డ్ అప్రోచ్లో ఐ వాంట్ టు అడ్రస్ అడోలసెంట్ గర్ల్స్ అనీమిక్, అది ప్రెగ్నెంట్ విమెన్ అనీమిక్. థర్డ్ మీరే చెప్పారు బర్త్ వెయిట్ మెజర్ చేయట్లేదని, అంతే కదా? బర్త్ వెయిట్ అందాజాలు అలా ఇది చేస్తున్నారు, మెజర్ చేసి పెట్టట్లేదు. ఈ టెంపరేచర్ పెరిగినప్పుడు హైపోథాలమస్ అనేది పనిచేయడం ఆగిపోతుంది. ఓకే, అంటే కంట్రోల్ తగ్గిపోతుంది. అప్పుడు హైయెస్ట్ టెంపరేచర్ బాడీలో ఉంటుంది. సో ఎంజైమ్స్ కానీ సిస్టమ్స్ కానీ ఏవి పనిచేయవు. ఎప్పుడు అది కంట్రోల్ చేయకుండా కంటిన్యూస్గా అలానే టెంపరేచర్ హై గ్రేడ్లో ఉంటాయి. సో ఆ దశలో ఏంటంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది, సిస్టమ్స్ అన్ని డీరైల్ అవుతాయి. అందుకని అన్కాన్షియస్ అవటము, డ్రౌజీగా అవటము, మాట్లాడలేకపోవటము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ దశలో ఏంటంటే మొట్టమొదటిగా దాన్ని అవాయిడ్ చేయడం, ఎక్స్పోజర్ లేకుండా. ఓకే, 10 నుండి 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో బయటికి వెళ్లకుండా ఉండటం అనేది మనం సూచిస్తాము. అయినా కూడా వెళ్తారు. ఒకవేళ వెళితే టోపీ ధరించడం సంబంధించినవి కనుక వేస్తే ప్రొటెక్షన్ కొంత ఉంటుంది. ఓకే, తర్వాత ఎక్కువగా చిన్నపిల్లల్లోనూ, గర్భిణీ స్త్రీల్లోనూ, బాలింతల్లోనూ, తర్వాత ఏజ్ ఉండి డిసీజెస్ ఉన్న వాళ్ళను వీటిలో ఎక్కువ శాతం ఈ వడదెబ్బకి గురవుతారు. అది మనం ఎక్స్పోజ్ కాకుండా ప్రివెన్షన్కి సంబంధించి. ఒకవేళ వెళ్ళిన తర్వాత ఎక్స్పోజ్ అయ్యి హీట్ స్ట్రోక్ వచ్చిందనుకోండి, వెంటనే వారిని ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది అనేది మనం ముందుగా చెప్పున్నాం కాబట్టి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ లేదా ఓఆర్ఎస్ అందుబాటులో లేకపోతే వాటి కోసం వెయిట్ చేయకుండా, 100% అన్ని చోట్ల అందుబాటులో ఉన్నాయి, వెయిట్ చేయకుండా మజ్జిగలో కాస్తంత సాల్ట్ వేసేసేసి అవి తాకి చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది అందరికి కూడా తెలియజేస్తున్నాం పబ్లిక్. నేను వీడియోస్ కూడా చేసి పెట్టాను అందరికీ, అవి దయచేసి అందరూ కూడా షేర్ చేస్తారని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. ఆ తర్వాత ఆ బాడీ టెంపరేచర్ని వెంటనే చల్లగా అయ్యేటట్టుగా చేయాలి, అది ముఖ్యమైన పని. దాంట్లో ఏంటంటే ఐస్ ప్యాక్స్ మేము ఇప్పుడు ట్రాన్స్పోర్ట్లో 108 వెహికల్లో కూడా ప్రతి వెహికల్లో ఐస్ ప్యాక్స్ ఇచ్చాము. ఐస్ ప్యాక్స్ అవి కంటిన్యూస్గా కూల్గా ఉండేటట్టుగా ఏం చేస్తామంటే ఎక్కడి నుండి అయితే పేషెంట్ లిఫ్ట్ చేస్తున్నారు అవసరమైనప్పుడు వారికి అక్కడ పిహెచ్సిలో రీప్లేస్మెంట్ పద్ధతిలో ఒక 10 ప్యాక్స్ పెట్టున్నాం బాడీ అంతా కూల్ చేయడానికి. సో వెంటనే బాడీని టెంపరేచర్ తగ్గించాలి మొట్టమొదటిగా. ఐస్ ప్యాక్స్తో చేయడానికి అవకాశం ఉంది. ప్రతి చోట్ల కూడా ఈ ట్రాన్స్పోర్ట్లో అన్నింటిలో అందుబాటులో పెట్టాలి, సబ్ సెంటర్స్లో అన్నింటిలో ఉన్నాయి, వీటిని వాడుకోవచ్చు. ఆ తర్వాత కూల్ అయిన తర్వాత కాన్షియస్గా ఉంటే వాటర్ తాపించడం, అంటే ఓఆర్ఎస్ కలిపేసినటువంటి
వాటర్ తాపించడం మొట్టమొదటిగా చేయాలి. ఒకవేళ కాన్షియస్గా లేకుండా డ్రౌజీగా ఉండేలా ఉంటే తాపించకూడదు. వెంటనే వారిని కూల్ ప్రదేశంలో గాలి బాగా వచ్చేటట్టుగా సఫికేషన్ లేకుండా పడుకోబెట్టి వాళ్ళని వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి లేదా ఉన్నటువంటి విలేజ్ హెల్త్ క్లినిక్కి తీసుకెళ్తే వాళ్ళు ఐవీ రూపేణ సెలైన్ పెట్టేసేసి వారిని రక్షించడానికి 100% రక్షణ కలుగుతుంది. కంపల్సరీగా సేవ్ అవుతారు. ఎప్పుడంటే ఆ వైద్యం తీసుకున్నాం. ఒకవేళ తీసుకోకుండా వదిలేసేస్తే మాత్రం ప్రమాదానికి గురవుతారు. సో ఇది అందరూ కూడా పబ్లిక్లో ఎక్కడ మీటింగ్స్లో మీరు అందరూ చెప్పాలని అందరినీ సభాముఖంగా కోరుకుంటున్నాను. లేకపోతే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ తీసుకొని వస్తే అక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది చేయడం కోసము మేము ప్రిపేర్డ్గా ఉన్నాము. ప్రతి హాస్పిటల్లోనూ మన జిల్లాలో ఒక 11 హాస్పిటల్స్ ఉన్నాయి. దాంట్లో 2 ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి. దాంట్లో 100 బెడెడ్ హాస్పిటల్స్. ప్రతి 100 బెడెడ్ హాస్పిటల్లోనూ 6 బెడ్స్కి హీట్ స్ట్రోక్ రూమ్ అని చెప్పి సపరేట్గా కేటాయించి ఆ రూమ్లో దానికి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా రెడీ చేయడం జరిగింది. అక్కడ డాక్టర్స్ని కూడా మనం 24 hours అక్కడ అందుబాటులో ఉండడము, వాళ్ళకి డ్యూటీస్ వేయడం అనేది జరిగింది. మన మొత్తానికి మన ప్రకాశం జిల్లాలో 48 బెడ్స్ ఇప్పుడు దీని కొరకు మాత్రమే మేము కేటాయించి చేసి దానికి తగిన చర్యలన్నీ తీసుకోవడం జరిగింది. అలాగే దీనికి కావాల్సిన మెటీరియల్ అంటే ఓఆర్ఎస్ కాకుండా ట్రీట్మెంట్ పార్ట్లోకి వచ్చేసరికి వాళ్ళకి బీపీ తగ్గిపోవడము లేదా అన్కాన్షియస్ అయిపోవడము, వాళ్ళని రివైవ్ చేయడం కోసం ఉన్న మెడిసిన్స్ అన్నీ కూడా మనం ముందుగానే అలర్ట్ అయ్యి అన్నీ కూడా మనం తీసుకొని ప్రతి ఇన్స్టిట్యూట్లోనూ అవి స్టోర్ చేయడం అనేది జరిగింది.